హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సస్తా వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 59. నేను 16 స్టేట్ విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా, అందుకని అడుగుతున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాము. ఈరోజు 9 o'clockకి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ కోకోనట్ వాటర్తో నా ఫాస్ట్ని అయితే బ్రేక్ చేశాను. ఇంకా 9:30కి అంటే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి కోకోనట్ వాటర్ తీసుకున్న తర్వాత 9:30కి అయితే ఒక పెసరట్టు, అందులోకి కోకోనట్ చట్నీ అయితే తీసుకున్నాను. ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా ఈరోజు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే నేను బీట్రూట్తో చేసుకున్నాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే గ్లాస్ జార్లోకి కొంచెం అయితే జింజరు, ఇంకా కొన్ని లెమన్ పీసెస్ యాడ్ చేసుకున్నాను. ఇంకా కొన్ని కీరాసు, కొంచెం అయితే బీట్రూట్ యాడ్ చేశాను. లాస్ట్కి అయితే కొన్ని చియా సీడ్స్ యాడ్ చేశాను. దీనిలో చియా సీడ్స్ కన్నా కూడా సబ్జా సీడ్స్ అయితే చాలా బాగుంటుంది వాటర్లో. బట్ నా దగ్గర సబ్జా సీడ్స్ లేవు, తెచ్చుకోవాలి. ఇంకా ఈరోజు మింట్ కూడా లేదు ఇంట్లో, అందుకని మింట్ అయితే అవాయిడ్ చేస్తాను. మింట్ సబ్జా సీడ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది వాటర్లో. ఇంకా మొత్తం అంతా వాటర్ వేసేసి మిక్స్ చేసుకుని ఒక 3 hours పాటు పక్కన పెట్టేసుకున్నాను. మార్నింగే మిక్స్ చేసుకుని ఇంకా 10:30 కల్లా తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఈ వాటర్ని. నేను ఆఫ్టర్నూన్ లంచ్ లోపలైతే ఈ వాటర్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను. ఇంకా 11 o'clock టైంలో ఈరోజు ఎందుకో కొంచెం ఆకలిగా అనిపించింది, అందుకని చెప్పేసి ఒక చిన్న యాపిల్ అయితే తీసుకున్నాను, ఫుల్ యాపిల్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఈరోజు కొంచెం బిజీగా ఉండడం వల్ల నేనైతే బ్రౌన్ రైస్ కుక్ చేసుకోలేదు. ఇంట్లో అందరి కోసం చేసిన వైట్ రైసే తీసుకున్నాను. ఈరోజు వైట్ రైస్, ఇంకా వంకాయ శనగపప్పు కర్రీ, ఇంకా పాలక్ ఫ్రై, కొంచెం కర్డ్ అయితే తీసుకున్నాను. ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్. మ్యాక్సిమం ఎక్కువగా బ్రౌన్ రైసే ప్రిఫర్ చేస్తున్నాను, కానీ ఎప్పుడైనా బిజీగా ఉంటే వైట్ రైస్ తీసేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5 o'clockకి కదా, ఆ టైంలో అయితే ఈరోజు పంప్కిన్ ఇంకా పైనాపిల్తో సాలడ్ అయితే క్రిస్పీ సాలడ్ ప్రిపేర్ చేసుకున్నా. అది ఎలా చేసుకున్నా అంటే ఫస్ట్ అయితే పంప్కిన్ తీసుకుని దాన్ని అంతా కూడా నాకు ఎంత కావాలో అంత కట్ చేసుకున్నాను. కట్ చేసిన తర్వాత ఫస్ట్ అది నేను కట్ చేయలేదు చాక్ తోటి, దాన్ని ఫస్ట్ పగలగొట్టి ఆ తర్వాత కట్ చేస్తాను. ఎప్పుడైనా చాక్తో కట్ చేయకూడదు అంటారు కదా పంప్కిన్ని, అందుకని చెప్పేసి అది తీసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ నాకు ఎంత పీస్ కావాలో అంత పీస్ తీసుకుని దాన్ని అంతా కూడా పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసేసుకుని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నేనైతే కావాలంటే ఇట్లా ఈ పొడవుగా కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు, బట్ నేనైతే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. పంప్కిన్ పీసెస్తో పాటు ఒక పైనాపిల్ కూడా తీసుకుని అది కూడా సన్నగా పీసెస్ కట్ చేసుకున్నా, మీడియం సైజ్ పీసెస్ అన్నీ కూడాను. ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టేసుకుని పీసెస్ అన్నీను. దీనికోసము ఇప్పుడు ఒక చిన్న మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి, చాలా సింపుల్. దానికోసం మసాలా కోసం ఒక బౌల్ అయితే తీసుకోవాలి. బౌల్ తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్ ఉంటే చాలా బాగుంటుంది, బట్ నా దగ్గర అయితే ఆలివ్ ఆయిల్ లేదు. నా దగ్గర ఉన్నది ఓన్లీ నువ్వుల నూనె ఉంది. ఇంకా అదే కొంచెం వేసాను, ఒక 1 spoon వరకు యాడ్ చేసుకున్నాను. మరీ అంత ఎక్కువేమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే నేను కొంచెం అయితే ఎక్కువ యాడ్ చేసుకున్నాను. అందులోకి కొంచెం పసుపు, ఇంకా కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్టు, అలాగే నేనైతే గార్లిక్ పౌడర్ కూడా యాడ్ చేశాను. గార్లిక్ పౌడర్ లేకుంటే గార్లిక్ క్లోవ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మన చాయిస్. అది కూడా ఆప్షనల్ అనమాట. గార్లిక్ వేసుకుంటే బాగుంటుంది, మనకు నచ్చకపోతే ఆ ఫ్లేవర్ వదిలేయచ్చు, నో ప్రాబ్లం, స్కిప్ చేయొచ్చు. ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, పంప్కిన్ పైనాపిల్ పీసెస్, అవన్నీ కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా కూడా ఈ పీసెస్కి పట్టే విధంగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2-3 minutes అయితే మిక్స్ చేస్తే సరిపోతుంది, పర్ఫెక్ట్గా అయితే మిక్స్ అయిపోతుంది. ఇదంతా ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్, నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను, నార్మల్గా అయినా చేసుకోవచ్చు, మన చాయిస్. ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్లో కింద అయితే కొంచెం లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి, కొంచెం ఆ మసాలా ఏమీ దానికి అంటుకోకుండాను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మొత్తం అంతా మిక్స్ చేసి పెట్టుకున్న పంప్కిన్ ఇంకా పైనాపిల్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులోకి వేసుకుని నీట్గా సర్దేసుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత మొత్తం అంతా ఈ బాస్కెట్ తీసుకెళ్ళి ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేసుకోవాలి. దీన్ని తవ్వాలో అయినా ఫ్రై చేసుకోవచ్చు, నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక 10 minutes టైం సెట్ చేసుకున్నాను. 10 minutes తర్వాత వాటిలో ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ ఇంకో 10 minutes అయితే టైం సెట్ చేసుకున్నాను. నాకు మొత్తం కలిపి ఒక 25 minutes వరకు టైం పట్టింది అవి పర్ఫెక్ట్గా కుక్ అవడానికి అయితేను. అంటే 20 minutes కూడా సరిపోతుంది 180 degreesలో. కాకపోతే కొంచెం క్రంచీగా కావాలి అని చెప్పేసి నేనైతే 25 minutes అయితే కుక్ చేశాను.
ఇదిగోండి ఇలా కుక్ అయిన 25 మినిట్స్ తర్వాత నేను ఇంకా ఈరోజు డిన్నర్లోకి అయితే పైనాపిల్ పంప్కిన్ సాలాడ్ అయితే తీసుకున్నాను. ఇది చాలా క్రంచీగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.